హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్, తెలంగాణ అమరవీరుల స్మారకం, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వరకు వలయాకారంలో స్కై వాక్ వే ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నారు. అనుభవం ఉన్న కన్సల్టీలను, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనా డిజైన్లు తయారు చేయించాలని సీఎం శనివారం అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధ భవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జున సాగర్ బౌద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డిపిఆర్ను పంపించిందని, 25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కీవ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించినట్టు చెప్పారు. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో ప్రభుత్వం పొందుపరచనుందని తెలిపారు. గోల్కొండ కోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా మారాయని, వాటిని విశాలంగా చేయాలని సీఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, నిర్వాసితులు, దుకాణదారులు నిరాశ్రయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. నాగార్జున సాగర్ డ్యాం అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్లో విహరించే ఏర్పాట్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ వరకు 4 లైన్ రహదారికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ఎండ్బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.